తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఫారెక్స్ ట్రేడింగ్ లెర్నింగ్లో భాగంగా మనం పార్ట్ 7 వీడియోను చూస్తున్నాం. సో ఆల్రెడీ మనకు వచ్చేసి 6 వీడియోస్ అనేటివి చేయడం జరిగింది. ఆ 6 వీడియోస్ను కూడా డీటెయిల్డ్గా ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, వాటిలో ఉన్నటువంటి డీటెయిల్స్ కావచ్చు, మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఇది ఎంతవరకు అఫీషియల్, ఎంతవరకు మనం వచ్చేసి వీటిలో ట్రేడింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు అన్నది తెలుసుకున్నాం. సో ఇక్కడ ఈ వీడియోలో ఫారెక్స్ ట్రేడింగ్ అనేది మనం మన ఇండియన్ సంబంధించినటువంటి జెరోదాలు కావచ్చు, అప్స్టాక్లు కావచ్చు, వీటిలో ఏ విధంగా చేయాలి, సో అలాగే కాంట్రాక్ట్స్ కావచ్చు, లేకుంటే ఆప్షన్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, సో ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, వీటన్నిటి కూడా మనం లైవ్లో చూద్దాం. సో చాలామంది మిత్రులు వీటిలో కరెక్ట్గా యాడ్ చేసుకునేటువంటి మెథడ్స్ తెలియక ఫెయిల్ అవుతుంటారు. సో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, కరెక్ట్ పేరును ఏ విధంగా చూసుకోవాలన్నది చాలామంది తెలియక ఫెయిల్ అవుతుంటారు. సో ఇక్కడ మనం కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది. సో మనం వచ్చేసి జెరోదాకి లాగిన్ అవుదాం. ఇక్కడ జెరోదాలో ఆల్రెడీ నేను లాగిన్ కావడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మనకి ఏదైతే మనకు వచ్చే సెర్చ్ బార్ ఉంటుందో ఈ సెర్చ్ బార్ నుంచి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను జస్ట్ ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను, వాటిని నేను డెలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఏవైతే మనం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే స్టాక్ను సెలెక్ట్ చేయాలి. సో ఇన్ఫోసిస్ని తీసుకోవాలి. ఇన్ఫీ అని కొట్టి ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చేసి ఇన్ఫోసిస్ స్టాక్ అనేది ఇక్కడ యాడ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే మనం ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చూసినట్లయితే ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనకు తెలుసు. సో నిఫ్టీ ఆప్షన్స్ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, లేకుంటే ఈక్విటీ సంబంధించినటువంటి ఆప్షన్ కావచ్చు, తెలుసు అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి కరెన్సీకి సంబంధించినటువంటి ఫ్యూచర్స్ను ఏ విధంగా యాడ్ చేయాలనేది ముందుగా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి యూఎస్డి ఐఎన్ఆర్. సో ఇది మనకు వచ్చేసి ఒక పేర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి జూలై మంత్ సంబంధించినవి ఉన్నాయి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో అలాగే మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 2020కి సంబంధించినటువంటి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ 20 జాన్, 20 ఫిబ్రవరి, 20 మార్చ్, 20 ఏప్రిల్, 20 మే, 20 జూన్ వరకు కూడా మనకు ఉన్నాయి. సో మనం వచ్చేసి జూలై కాంట్రాక్ట్ను అలాగే ఆగస్ట్ కాంట్రాక్ట్ను యాడ్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి జూలై కాంట్రాక్ట్ యాడ్ చేద్దాం. జూలై కాంట్రాక్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 69.06లో ట్రేడ్ అవుతుంది అనమాట. అలాగే మనకు వచ్చేసి యూఎస్డి ఐఎన్ఆర్ ఆగస్ట్ కాంట్రాక్ట్ కూడా తీసుకుందాం. సో ఎప్పుడైతే మనకు వచ్చేసి టైం వేరియన్స్ అనేది ఎక్కువగా ఉంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి జూలై కాంట్రాక్ట్ అనేది వెరీ సూన్ ఇది వచ్చేసి మనకు ఎక్స్పైర్ అయిపోతుంది. అలాగే ఆగస్ట్ కాంట్రాక్ట్కి ఇంకా 1 మంత్ 5 డేస్ వరకు టైం ఉంది కాబట్టి దీని యొక్క ప్రైస్ అనేది ఎక్కువ వేరియేషన్ అనేది చూపిస్తుంటుంది అనమాట. సో ఈవెన్ ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి పైసల్లో వేరియేషన్ అనేది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ అనేది చాలా ఎక్కువ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి దీన్ని మనం వచ్చేసి బై కానీ సెల్ కానీ చేయాలనుకుంటే, బై కానీ సెల్ కానీ మనం చేయాలనుకుంటే మనం వచ్చేసి జస్ట్ వచ్చేసి ఈ గ్రాఫ్ను చార్ట్ కానీ ఓపెన్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్లో కావచ్చు, ఏ విధంగా కావాలన్నా మనం ఈ చార్ట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో జస్ట్ మనకి ఇక్కడ కూడా టైం ఫ్రేమ్ అనేది ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మనం వచ్చేసి చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మనం వచ్చేసి ఒక 1 అవర్ టైం ఫ్రేమ్ తీసుకున్నట్లయితే, అవర్ టైం ఫ్రేమ్ తీసుకుని మనం ఒకసారి గమనించినట్లయితే ఏ విధంగా వీటి యొక్క ఫ్లక్చువేషన్ అనేది లేకుంటే వాలటిలిటీ అనేది ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి మీరు చూడొచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ ఒక కాంట్రాక్ట్ ఈక్వల్ టు $1,000 అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కాంట్రాక్ట్ ఈక్వల్ టు $1,000. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆర్డర్స్ చూసినట్లయితే 1, 4 అలాగే ఉంటాయన్నమాట. సో మనం బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ ఒకసారి మనం గమనించినట్లయితే మనకు వచ్చేసి 40, 20 ఈ విధంగా ఉంటాయి. సో కానీ ఇక్కడ వచ్చేసి కాంట్రాక్ట్ వచ్చేసి 1 అనేది మాత్రమే ఉంటుంది. అయితే 1 ఈక్వల్ టు $1,000 అని చెప్పేసి మనం వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు 1 పైసా ప్రాఫిట్ కానీ 1 పైసా లాస్ కానీ వచ్చినప్పుడు 1 పైసా ఈక్వల్ టు 1000తో మనం ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో అక్కడ వచ్చేటువంటి రిజల్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ప్రాఫిట్ కానీ లాస్ కానీ అవుతుంది. సో మనం ఇక్కడ వచ్చేసి జస్ట్ బై చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ బై మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు వచ్చేసి 1000 అని చెప్పేసి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీరు వచ్చేసి 1 అని చెప్పేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. 1 ఈక్వల్ టు 1000 అనమాట. దీన్ని మాత్రం మీరు కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఎంత లాట్లు కావాలంటే అంత లాట్లు మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇచ్చుకోవచ్చు. సో ఎవ్రీ 1 లాట్కి మనకు కావాల్సినటువంటి మార్జిన్ వచ్చేసి మనకు
2,500 రూపీస్ మార్జిన్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి క్వాంటిటీ ఇచ్చేసి నార్మల్గా మనం ఏదైతే బై చేసుకుంటామో లిమిట్ ఆర్డర్ కావచ్చు, లేకుంటే మార్కెట్ ఆర్డర్ కావచ్చు, స్టాప్ లాస్ కావచ్చు, SLM కావచ్చు, సో ఇవన్నీ కూడా మనం వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్రాడే, అలాగే నార్మల్లో కూడా మనం వీటిని ప్లే చేయొచ్చు అనమాట. సో ఇంకా మనకు వచ్చేసి ఇంట్రాడేలో అయితే మనకు వచ్చేసి జస్ట్ 1,200 రూపీస్ ఇక్కడ ఉంటే సరిపోతుంది. 1,200 రూపీస్ ఒక కాంట్రాక్ట్కు మన దగ్గర ఉన్నట్లయితే మనం దీన్ని ప్లే చేయొచ్చు. అలాగే డెలివరీలో రేట్లయితే మనకు వచ్చేసి 2,500 రూపీస్ ఉన్నట్లయితే మనం దీన్ని ప్లే చేయొచ్చు. సో ఇక్కడ ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ వచ్చేసి మన దగ్గర లేకపోయినప్పటికీ మనం బై చేయొచ్చు, లేకుంటే సెల్ చేయొచ్చు. సో బయింగ్ అనేది ఏ విధంగా అయినా చేయొచ్చు. అలాగే మనం ఏ విధంగా అయితే ఫ్యూచర్ కాంట్రాక్ట్లో సెల్ చేస్తుంటామో అదే విధంగా మనకి ఇక్కడ కూడా ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ని సెల్ చేసుకోవచ్చు అనమాట. సెల్ చేసి ఎప్పుడైతే ఇవి డ్రాప్ అవుతాయో అప్పుడు వచ్చేసి మనం చేసి తిరిగి బై చేసి ఆ మధ్యనటువంటి డిఫరెన్స్ ని మనం క్యాష్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు వచ్చేటువంటి బ్రోకరేజ్ రేట్స్ చూసినట్లయితే బ్రోకరేజ్ రేట్స్ మనకు వచ్చేసి 20 రూపీస్గా ఉంటాయి, మాక్సిమం 20 రూపీస్గా ఉంటాయి. సో ఇన్ కేస్ మనకు వచ్చేసి ఆప్షన్స్లో చూసినట్లయితే ఇన్ కేస్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనకు వచ్చేసి తక్కువ బ్రోకరేజ్ పడేదానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇంతవరకు మనం వచ్చేసి ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ ఫ్యూచర్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ మనకు వచ్చేసి ఒకసారి మనం గమనించినట్లయితే మనకు వచ్చేసి investing.com కావచ్చు, లేకుంటే ఇక్కడ జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి USD INR అని కొన్నట్లయితే మనకు వచ్చేసి లైవ్ చార్ట్స్ కూడా ఇక్కడ చూపిస్తుంటాయి అనమాట. జస్ట్ మీరు గూగుల్లో బ్రౌజ్ చేసి చూడాలనుకున్నా USD డాలర్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉందని చెప్పి చూడాలనుకున్నా దీంట్లో కూడా ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు అనమాట. investing.comలో మనకు చూసుకోవచ్చు. లేకుంటే మనం ఫ్యూచర్ ప్రైస్ చూసుకోవాలనుకుంటే మనకు జెరోదాలో కనిపిస్తుంది అనమాట కంప్లీట్గా ఫ్యూచర్ ప్రైస్. సో అలాగే మనం వచ్చేసి ఆప్షన్ ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి కరెంటు 69.06లో ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి USD డాలర్ మనకు INR చూసినట్లయితే 69.04లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి 69.25కి వెళ్ళేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎప్పుడు ఆగస్ట్ మంత్కి 69.25కి వెళ్ళేదానికి అవకాశం ఉంది, ఎప్పుడు ఆగస్ట్ మంత్ ఫస్ట్ వీక్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, USD INR AUG 69.25 CE. సో ఇక్కడ వచ్చేసి కాల్ ఆప్షన్ను బై చేసుకోవడం జరిగింది అనమాట. కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి 40 పైసాగా ఉందన్నమాట. జస్ట్ 40 పైసాగా మనకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ కూడా మనకు ఎవ్రీ వన్ ఆప్షన్ కాంట్రాక్ట్ ఈక్వల్ టు $1,000 అనమాట. సో ఇక్కడ ఏదైతే అమౌంట్ అనేది ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి 0.40 ఉందన్నమాట. 0.40 ఉంది. సో ఇక్కడ మనం 0.40ను మనం బై చేయాలనుకుంటే 0.40 ఇంటూ 1,000 రూపీస్ మనం చూసినట్లయితే అంటే ఈ ఆప్షన్ మనం బై చేయడానికి మనకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ 400 రూపీస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ 0.40 ఉన్నటువంటి ఈ ఆప్షన్ ప్రైస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 0.65కి వెళ్ళింది అనుకుందాం. 0.65కి వెళ్ళింది అనుకుందాం, 25 పైసా పెరిగింది. సో అప్పుడు వచ్చేసి మన డిఫరెన్స్ వచ్చేసి 0.25 అనమాట. 25 పైసా ఇంటూ 1000తో మనం మల్టిప్లై చేస్తే 250 రూపీస్ అనమాట. సో మనం ఒక 10 కాంట్రాక్ట్స్ కొన్నట్లయితే మనకు వచ్చేసి 2,500 రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనం ఈ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ను సెల్లింగ్ కూడా చేయొచ్చు. అయితే సెల్లింగ్ చేయడానికి కొంత ఎక్కువ అమౌంట్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం వచ్చేసి కాంట్రాక్ట్స్ ను, మంత్లీ కాంట్రాక్ట్స్ ను, అలాగే వీక్లీ కాంట్రాక్ట్స్ ని యాడ్ చేసుకోవడం కావచ్చు, లేకుంటే సెల్లింగ్ చేసుకోవడం చేసుకోవచ్చు. అలాగే మనం ఒకసారి గమనించినట్లయితే USD INR కాకుండా ఇంకా మనకు వచ్చేసి GBP, JPY, GBP కాంట్రాక్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం. జూలై మంత్ GBP కాంట్రాక్ట్. సో గ్రేట్ బ్రిటన్ పౌండ్ అనమాట. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే JPY, జపానీస్ ఎన్.
సో ఈ విధంగా మనం వచ్చేసి అన్ని కాంట్రాక్ట్స్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని వీటిలో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే మిత్రులు వచ్చేసి రియల్ టైం ప్లాట్ఫామ్ మీద చేస్తుంటారో, సో రియల్ టైం ప్లాట్ఫామ్ మీద ఇల్లీగల్ గా చేస్తుంటారో వాళ్ళు కూడా దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా లీగల్. సో మన గవర్నమెంట్ అథెంటికేషన్ తో జరుగుతుంటుంది. ఏదైనా సరే ఫ్రాడ్ కానీ లేకుంటే ఏదైనా సరే మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మనం లోకల్ గా డీల్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్నేషనల్ గా మనం ఎప్పుడైతే డీల్ చేస్తుంటామో అదర్ పార్టీ వెబ్సైట్స్ లో, అదర్ కంట్రీస్ లో రిజిస్టర్ అయినటువంటి వెబ్సైట్స్ వాటి నుంచి మనము ఎటువంటి సెక్యూరిటీ అనేది ఆశించలేము అనమాట. జస్ట్ మనం ట్రేడ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయి. సో కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ జ్యుడిషియల్ కానీ మనకి ఎటువంటి సపోర్ట్ అనేది చేయదు అనమాట. సో ఈ విధంగా మనం వచ్చేసి ఫరెక్స్ మార్కెట్లో మనం వచ్చేసి ఆప్షన్స్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు, ఈ విధంగా యాడ్ చేసుకోవడం, ఈ విధంగా ట్రేడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో సెల్లింగ్ అండ్ బయింగ్ అనేది యాక్టివిటీ అనేది అన్నింటిలో కూడా ఒకే విధంగా ఉంటుంది. జస్ట్ మనకు వచ్చేసి డిఫరెన్స్ చూసినట్లయితే ఓన్లీ ఎక్స్పైరీ డేస్ లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అలాగే లాట్ సైజెస్ లో ఈ లాట్ సైజ్ ఈక్వల్ టు 1000 గా ఉంటుంది అనమాట. దాన్ని మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. అలాగే అబ్స్టాక్ లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి వీటిని చూసినట్లయితే జస్ట్ మనం ఇక్కడ వచ్చేసి టెర్మినల్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనం వచ్చేసి జస్ట్ సెర్చ్ చేసుకున్నట్లయితే మనకు USD INR వచ్చేసి సేమ్ ఏ విధంగా అయితే మనం వచ్చేసి జెరోదాలో యాడ్ చేసామో సేమ్ అదే విధంగా మనం వచ్చేసి ఇక్కడ అబ్స్టాక్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనం వచ్చేసి అన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ అలాగే ఫ్యూచర్స్ కూడా సేమ్ మనం ఏ విధంగా అయితే జెరోదాలో యాడ్ చేసామో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం జస్ట్ ఇక్కడ వచ్చేసి USD అని ఇచ్చేసి మనం డ్రాప్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కూడా డౌన్కి వెళ్ళినట్లయితే మనకు కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఆప్షన్స్, కాంట్రాక్ట్స్ మొత్తం అంతా కూడా మనకు దొరుకుతాయి అనమాట. కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కీవర్డ్ సంబంధించినటువంటివి అన్ని కూడా రావడం జరుగుతుంది. అయితే మనకు వచ్చేసి కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ మొత్తం తెలుసుంటే ఇక్కడ టైప్ చేస్తే మనం డైరెక్ట్ గా పిక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు తెలియకపోయినట్లయితే USD INR కొట్టినట్లయితే మనకి ఇక్కడ కంప్లీట్ గా వచ్చేస్తాయి అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి GBP కావచ్చు, JPY కావచ్చు, మొత్తం అన్ని ఉన్నటువంటి అన్ని పేర్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనం వచ్చేసి అబ్స్టాక్ లో కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇంకా కొంత డీటెయిల్డ్ అనేది మనకు అవసరం. సో ఎప్పుడైతే మనం వచ్చేసి ట్రేడ్ చేసినప్పుడు మనకు వచ్చేసి 1 పైసా ఈక్వల్ టు 10 రూపీస్ గా ఉంటుందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఫర్దర్ వీడియోస్ లో ఇంకా మీకు వచ్చేసి లైవ్ లో మనం వచ్చేసి ఏ విధంగా ట్రేడ్ చేయడం జరుగుతుంది, అలాగే డెమో అకౌంట్స్ అనేది ఏ విధంగా తీసుకుంటాం. సో ఇది వచ్చేసి పూర్తిగా మనం వచ్చేసి లీగల్ బిజినెస్ అనేది చూసాం. ఇల్లీగల్ గా ఎవరైతే చేస్తుంటారో సో డైరెక్ట్ గా డాలర్ ను మనం బై చేయడం ఏ విధంగా, సో ఇవన్నీ కూడా మనం వచ్చేసి ఫర్దర్ వీడియోస్ లో చూద్దాం. సో వాటితో పాటుగా కొంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫర్దర్ వీడియోస్ లో.